నేను పొద్దున్నే బ్యాంక్కి వెళ్ళానన్నమాట. బ్యాంక్కి వెళ్ళి నా అకౌంట్లో మేనేజర్ గారండి డబ్బులు వేయండి అని చెప్పి డబ్బులు వేసి దగ్గరికి వెళ్ళి కాగితం తెచ్చుకొని రాసి డబ్బులు వేయమని చెప్పాను. నా దగ్గర 10,000 ఉన్నాయి. బ్యాంకులో వేసుకోమంటే వేసుకోడంట సచ్చినోడు. డబ్బులు ఇస్తే ఇవి తీసుకోవాలి కానీ వద్దంటాడా? అయినా ఆడే అకౌంట్లో వేయమంటున్నానా? పైగా అంటున్నాడు ఈ దొంగ నోట్లు చెల్లవియ్యి అంటున్నాడు. దొంగ నోట్లు అయితే ఆడికేంటి అయిందంట? నా అకౌంట్లోనే కదా వేయమన్నాను. ఊక బాధపడిపోతున్నాడు అకౌంట్లో వేయమంటే. 10,000 తక్కువేంటి చూడండి. ఇగో 10,000 నా అకౌంట్లో వేయరా బాబు, నేను డోకర్ డబ్బులు కట్టాలి అర్జెంటుగాని అని చెప్పాను. చెప్తే వేసుకోవడానికి అదలపా అంటే డబ్బులు వేసుకోమంటే సచ్చినాడు. సార్ ఎప్పుడైనా రాని చెప్తానాడు పని. అయినా 10,000 రూపాయలు అంటే తక్కువేంటి అంటారు కదా బ్యాంకులోని. చిరిగిపోయిన కాగితాలు మారిపోతాయి, కాలిపోయిన కాగితాలు మారిపోతాయి. మరి ఎందుకు మారో? అవి మారినప్పుడు ఇవి కూడా మారిపోవాలి కదా, తీసుకోవాలి కదా. తక్కువేంటి 10,000 అంటేని? ఏదో దానికి వస్తాయి కదా అనేసి ఫోన్లే పాపం కదా వేసుకుంటాడో, నా అకౌంట్లోనే కదా వేస్తాడో అన్నాను. వేసుకోడంట. ఇప్పుడు దాకా గొడవాడేసి ఇప్పుడే వచ్చేసాను నేను సిరాకు వచ్చి. మీరే చెప్పండి. నా అకౌంట్లోని దొంగ నోట్లు అయితే ఆడికెందుకు, మంచి నోట్లు అయితే ఆడికెందుకు? వెయ్యాలి కదా వేయమన్నప్పుడు. బ్యాంక్ కూడా ఎందుకున్నాడో? మన అకౌంట్లో డబ్బులు వేయడానికి కదా. ఏదైనా వస్తువు తాకట్టాడితేనేమో దానికి 500 ముందు కట్టాలి, 1000 రూపాయలు ముందు కట్టాలి, పెనాల్టీ డబ్బులు అని చెప్పి తీసేసుకుంటున్నాడు. మరి నా దాంట్లో వేయడానికి ఏమైంది అంటాడికి? ఏమై రోగం? జీతం తీసుకుంటున్నాడు కదా. జీతం తీసుకోకపోతే ఏమో గవర్నమెంట్ ఎందుకు వేసాడు? మన కోసం పని చేయమని కదా వేసాడు. అప్పుడు మనం చెప్పినప్పుడు వినాలి కదా. వింటలేదు. ఎంతమంది చెప్పారు? కొన్ని తిని బాబా ఎవరి డబ్బులు తెచ్చింది, డబ్బులు వేసుకొని నా పక్క ఆవిడ కూడా అడిగింది. అడిగితే ఆయన అంటున్నాడు నీకేం తెలుసమ్మా, నువ్వు చదువుకోలేదు. ఆవిడ చదువుకుని కూడా తెచ్చింది కాగితాలు, ఈ చెల్లవో అంటున్నాడు. పక్కనాడు వచ్చాడు మళ్ళీని సైలెంట్గా వచ్చి అంటున్నాడు ఇదిగో నువ్వు దొంగ నోట్లు బ్యాంక్ తెచ్చావనుకో పోలీసుడికి ఇచ్చేస్తాను. నిన్ను పోలీసుడికి ఫోన్ చేసి పంపించేస్తాను. నాటకాలు చేయడం అని అర్జెంట్గా డబ్బులు పెట్టుకుని వెళ్ళిపో. లేదనుకో పోలీసుడికి అర్జెంటుగా 100 కొడితే పోలీసుడు వచ్చేస్తాడు. ఆడే నేను తీసుకెళ్ళి బొక్కలో పెడతాడు అని అడుగుతున్నాడు. ఈ నిజంగా వేసుకోకూడదా ఈ అకౌంట్లోని? చూసి చెప్పండి కదా, నాకైతే తెలుస్తలేదు. మరి డబ్బులే కదా వేయన్నానా, దొంగ నోట్లు అయితే ఏమైంది, నా అకౌంట్లో దాక్కుంటాయి కదా అనేసి నేను వేయమన్నాను. మాత్రం దానికి వాడు పోలీసుకి ఫోన్ చేసి చెప్తామన్నాడు. ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం చెప్పండి ఆడికి. నేను నా అకౌంట్లోనే ఉంటాయి కదా అని చెప్పేసి వెళ్ళాను. ఆ బ్యాంక్ వాళ్ళందరూ కలిపి కూసేపండి తోసేసినాను బయటికి. ఎందుకులే వాళ్ళకంత శ్రమ అని నేనే బయటకు వచ్చేసాను. ఏం చేస్తాం మరి? సర్లే ఆడు పెట్టుకోకపోతే ఏమైంది, మనమే ఇంట్లో దాచేసుకున్నాం. ఎప్పుడన్నా మీకు అలాగ అనిపించిందా దొంగ నోటు కూడా బ్యాంకులో దాచుకుందామని? నాకైతే అనిపించింది, అందుకే వెళ్ళాను. తప్పో రైటో కామెంట్ చేయండి, కామెంట్ చేసి. ఓకేనా? బాయ్.